గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళతో మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ కంప్లీట్ చేద్దాం సమ్స్. రేపు మళ్ళీ కొత్త టెస్ట్. ఓకేనా? రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ sigma summation n running from 1 to infinity log of 1 plus 1 by n. చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది, స్టార్ పెట్టుకోండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity log of 1 plus 1 by n. సో చూడండి, సో గివెన్ సిరీస్ రాద్దాము. గివెన్ సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సిగ్మా n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity log 1 plus 1 by n ఇచ్చారు. un ఏం తీసుకోవాలి? లెట్ un is equals to log 1 plus 1 by n. దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఆల్ n belongs to z plus. ఇది ఎప్పుడు కూడా పాజిటివ్. log వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. therefore this is series of positive terms and రాయాలి. అర్థమైందామా? సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే un ఈక్వల్ టు log 1 plus 1 by n కదా, vn కన్సిడర్ చేయాలి. లెట్ vn ఇస్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవాలి? 1 by n అని తీసుకోవాలి. ఇక్కడ 1 by n ఉంది కదా, 1 by n అని తీసుకోండి. సో సిగ్మా దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n belongs to z plus. ఇది కూడా పాజిటివే. అర్థమైందమ్మా? సో ఇప్పుడు సమ్మేషన్ vn ఇస్ ఈక్వల్స్ టు సిగ్మా 1 by n. దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. అవునమ్మా? ఏమని రాయాలి? దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. ఓకేనమ్మా? సో ఇప్పుడు ఇది ఆక్సిలరీ సిరీస్ కాబట్టి ఈ వాల్యూ ఎంతమ్మా? p ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రేటర్ దెన్ లెస్ దెన్ 1, సారీ less than or equal to 1. ఓకేనమ్మా? therefore by p series test సో p series test ప్రకారం ఏం చెప్పొచ్చు? సిగ్మా vn కన్వర్జెంట్ అని చెప్పొచ్చు. సారీ డైవర్జెంట్. సిగ్మా vn డైవర్జెంట్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? un బై vn ఫైండ్ చేసి దానికి లిమిట్ ఫైండ్ చేయాలి. అక్కడ రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో చూడు, మనం ఏం ఫైండ్ చేయాలి? un బై vn ఫైండ్ చేయాలి. un బై vn ఈజ్ ఈక్వల్స్ టు un ఎంతమా? log ఆఫ్ 1 ప్లస్ 1 బై n బై vn ఎంత? 1 బై n. అవునామా? ఈ 1 బై n మీదకి వెళ్తుంది. సో దీన్ని ఏమని రాయొచ్చు? n ఇంటూ log ఆఫ్ 1 ప్లస్ 1 బై n అని రాయొచ్చు. అవునా? ఇప్పుడు n ఇంటూ log x, ఈ n మీదకి పవర్లో వెళ్తే దీన్ని మళ్ళీ ఏమని రాయొచ్చు అంటే log ఆఫ్ 1 ప్లస్ 1 by n హోల్ పవర్ n అని రాయొచ్చు. log x పవర్ n, n log x. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? లిమిట్. సో లిమిట్ un బై vn ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ log ఆఫ్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n. అర్థమైందమ్మా? సో లిమిట్ అప్లై చేయండి. ఈ లాగ్ ముందు తీసుకొచ్చింది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు log ఆఫ్ లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ టు ద పవర్ ఆఫ్ n. log ఆఫ్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n వాల్యూ e అనమాట. సో దీన్ని ఏమని రాయొచ్చు? log e అని రాయొచ్చు. దీని వాల్యూ e. ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాము. లిమిట్ 1 ప్లస్ 1 బై n హోల్ పవర్ n వాల్యూ e. సో log e బేస్ e వాల్యూ 1 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. therefore ఏం చెప్పచ్చు అంటే l నాట్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా vn డైవర్జెంట్. సిగ్మా vn డైవర్జెంట్ కాబట్టి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ మనం ఎలా ఇచ్చామా? సిగ్మా un ఆల్సో డైవర్జెంట్. సిగ్మా vn ఏదైతే అవుతుందో సిగ్మా un కూడా అదే అవుతుంది. అర్థమైందా? రాస్తాం.
సరే. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఎగ్జాంపుల్. Test for the convergence of log of summation n running from 1 to infinity. సమ్మేళనం చూద్దాం అంటే summation n running from 2 to infinity 1 by n square log n 1 by n square log n రాసుకో. బోర్డు చూడండి. సొల్యూషన్ మళ్ళీ సేమ్. లెట్ గివెన్ సిరీస్ ముందు గివెన్ సిరీస్ సిరీస్ ఏమి ఇచ్చారమ్మా? సಮೇషన్ n రన్నింగ్ ఫ్రమ్ 2 to infinity 1 by n square into log n అని ఇచ్చారు. ఓకేనామా? సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ లెట్ un ఈక్వల్ టు ఏమని తీసుకోవాలి? un is equals to 1 by n square into log n. ఈ వాల్యూ ఇప్పుడు కూడా పాజిటివ్ ఫర్ ఆల్ n belongs to z plus. For all n belongs to z plus. Therefore ఏమంటారు? This is series of positive terms. Series of positive terms అని రాయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలమ్మా? vn సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ vn is equals to ఏమని తీసుకోవాలి? vn is equals to 1 by n square అని తీసుకోవాలి. 1 by n square. ఓకేనమ్మా? This is also greater than 0 for all n belongs to z plus. And n value మీరు ఏది తీసుకున్నా పాజిటివ్ వాల్యూ, this is also positive. So un equal to 1 by n square, sigma vn is equals to sigma 1 by n square. Here p value ఎంత? p is equals to 2. This is auxiliary series. ఇది ఏ రూపంలో ఉంది? sigma 1 by n power p రూపంలో ఉంది. This is auxiliary series. This is auxiliary series. సో ఇది ఆక్సిలరీ సిరీస్ కాబట్టి p వాల్యూ 2 కాబట్టి గ్రేటర్ దెన్ 1 కదా, తనకంటే ఎక్కువ. సో p వాల్యూ 2 గ్రేటర్ దెన్ 1 కదా, కాబట్టి ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ సిగ్మా vn కన్వర్జెంట్ అని చెప్పచ్చు. బై p సిరీస్ టెస్ట్ సిగ్మా vn కన్వర్జెంట్. p వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ ఉన్నా కన్వర్జెంట్, 1 ఉన్నా 1 కంటే తక్కువ ఉన్నా డైవర్జెంట్. ఓకేనమ్మా? సో రాసుకోండి ఇక్కడ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇది un బై vn చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఎలా చేసేవచ్చు అంటే ఈ సమ్ చూడండి. వీ నో దట్, జాగ్రత్తగా వినండి, ఇక్కడ దాకా చేసాం కదా, సిగ్మా vn కన్వర్జెంట్ అయింది. వీ నో దట్ లాగ్ n వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉంటుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. ఇక్కడ నుంచి మనం రెప్లై చేయవచ్చు అంత. లాగ్ n వాల్యూ మీరు n వాల్యూ 3 నుంచి ఏ వాల్యూ తీసుకున్నా 1 కంటే ఎక్కువ ఉంటుంది. కాస్త మీరు కాలిక్యులేటర్లో చూడొచ్చు. log 2 వాల్యూ 0.3010 ఎంత ఉంటుంది, అది 1 కంటే తక్కువ. అర్థమైందమ్మా? కానీ 3 నుంచి వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే ఎక్కువ ఉంటాయి. రెండు వైపులా n స్క్వేర్తో మల్టిప్లై చేయండి. n స్క్వేర్ log n గ్రేటర్ దెన్ n స్క్వేర్ ఇంటూ 1 n స్క్వేర్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3. 1 బై చేద్దాం. 1 బై n స్క్వేర్ log n, 1 బై చేసినప్పుడు లెస్ దెన్ 1 బై n స్క్వేర్. 1 బై n స్క్వేర్ log n అంటే ఏంటి? un. అవునమ్మా? un లెస్ దెన్ vn. 1 బై n స్క్వేర్ అంటే vn కదా, 1 బై n స్క్వేర్ vn అనుకున్నాం, 1 బై n స్క్వేర్ log n un అనుకున్నాం. అంటే ఏమొచ్చింది ఇప్పుడు మనకి? un లెస్ దెన్ vn వచ్చింది, లెస్ దెన్ వచ్చింది ఇక్కడ కండిషన్. un కన్వర్జెంట్. సో ఇది కన్వర్జెంట్ కాబట్టి
దీనికంటే తక్కువ వాళ్ళకి కూడా కన్వర్జెంటే బై కంపారిజన్ టెస్ట్ సో కంపారిజన్ టెస్ట్ బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే సిగ్మా విఎన్ కన్వర్జెంట్ దీనికంటే తక్కువ వాళ్ళకి కూడా కన్వర్జెంటే బై కంపారిజన్ టెస్ట్ మనం ఏం చెప్పచ్చమ్మా సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అండ్ యుఎన్ లెస్ దెన్ విఎన్ ఇంప్లైస్ మనం ఏం చెప్పచ్చు సిగ్మా యుఎన్ ఆల్సో కన్వర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్ కన్వర్జెంట్ ఒకసారి సార్ సిగ్మా యుఎన్ ఆల్సో కన్వర్జెంట్ అర్థమైందమ్మా రాస్తాను సో అర్థమైందమ్మా ఇది బై కంపారిజన్ టెస్ట్ చేయండి అంటే యుఎన్ లెస్ దెన్ విఎన్ అయినప్పుడు విఎన్ కన్వర్జెంట్ అయితే దానికంటే తక్కువ ఉన్నది కూడా కన్వర్జెంటే అని అర్థం ఇది బై కంపారిజన్ టెస్ట్ రాస్తారా నెక్స్ట్ సో యుఎన్ బై విఎన్ అని ఆ మోడల్లో చేసి చూడండి మీరు ఏమొస్తుందో చూద్దాం నెక్స్ట్ రాయండి టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 2 to infinity 1 by log n ఇది చేయండి హోంవర్క్ ఇప్పుడు మనం చేసినట్టే సేమ్ అర్థమైందా ఓకే ఇక్కడ విఎన్ ఈక్వల్ టు 1 by n తీసుకోండి ఈ లెక్కలో విఎన్ ఈక్వల్ టు 1 by n తీసుకోండి మళ్ళీ వీ నో దట్ అని చెప్పేసి log n వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3 మళ్ళీ సేమ్ ఇక్కడ ఏముంది 1 by కదా 1 by log n గ్రేటర్ దెన్ 1 నేను చెప్తానండి ఇది బోర్డు చూడండి అందరూ సొల్యూషన్ సో ఏమి ఇచ్చారమ్మా గివెన్ సిరీస్ ఇచ్చిన సిరీస్ ఏమి ఇచ్చారమ్మా సಮೇషన్ n రన్నింగ్ ఫ్రమ్ 2 to infinity 1 by log n అని ఇచ్చారు ఓకేనమ్మా సో లెట్ యూఎన్ ఈక్వల్ టు ఏమనుకోవాలి 1 by log n అనుకోండి ఓకేనా సో గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ మీరు n బదులు z ప్లస్ ఏం తీసుకున్నా గ్రేటర్ దెన్ 0 ఫర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అనండి ఓకేనమ్మా n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అనండి సో ఇక్కడ ఇందాక లెక్కలో కూడా n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అనండి ఎందుకంటే n ఈక్వల్ టు 1కి log 1 0 వస్తుంది కదా అన్డిఫైన్ అయిపోతుంది మళ్ళీ అందువల్ల సో ఇప్పుడు దిస్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఓకేనమ్మా ఏం చేయాలి లెట్ విఎన్ ఈక్వల్ టు సెలెక్ట్ చేసుకోవాలి విఎన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి విఎన్ ఈక్వల్ టు 1 by n అని తీసుకోండి 1 by n గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ ఓకేనమ్మా ఇది గ్రేటర్ దెన్ 0 అని రాయొచ్చు సో నెక్స్ట్ స్టెప్లో సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1 by n పవర్ 1 దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్ here p is equals to 1 here p value 1 therefore p value 1 less than or equal to 1 కదా కాబట్టి ఏం చెప్పొచ్చు therefore by p series test so p series test ప్రకారం ఏం చెప్పొచ్చమ్మా సిగ్మా vn డైవర్జెంట్ అని చెప్పొచ్చు సిగ్మా vn డైవర్జెంట్ రాసుకో రాసారమ్మా ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే చూడండి 1 by log n వాల్యూ వీ నో దట్ మనం ఏం రాయాలంటే డైరెక్ట్గా రాసవచ్చు వీ నో దట్ ఇందాక రాసిన ప్రకారం రావట్లేదు కదా వీ నో దట్ అని చెప్పేసి 1 by log n వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 by n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు n వాల్యూ 2 నుంచి మీరు ఏం తీసుకున్నా 1 by log n వాల్యూ గ్రేటర్ దాన్ 1 by n 1 by 2 అలా మీరు n బదులు ఏం తీసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్ అవుతుంది సో 1 by log n అంటే ఏంటమ్మా యూఎన్ గ్రేటర్ దాన్ విఎన్ ఫర్ ఆల్
n greater than or equal to 2. అంటే ఇక్కడ యూఎన్ వాల్యూ విఎన్ కంటే ఎక్కువ ఉంది. విఎన్ అనేది డైవర్జెంట్ కదా, సో విఎన్ డైవర్జెంట్ కాబట్టి విఎన్ కంటే ఎక్కువ ఉంది కూడా డైవర్జెంట్. therefore by comparison test సో కంపారిజన్ టెస్ట్ ప్రకారం విఎన్ డైవర్జెంట్ కాబట్టి విఎన్ కంటే ఎక్కువ ఉంది కూడా డైవర్జెంటే. therefore సిగ్మా యూఎన్ ఆల్సో డైవర్జెంట్. రాసుకోండి అంతే. 5 మార్క్స్ సమ్స్ రాసుకోండి. అర్థమైందమ్మా? నెక్స్ట్ రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation n running from 1 to infinity 1 by 2 power n minus 1 plus 1. 1 by 2 power n minus 1 plus 1. Solution. జాగ్రత్తగా విన్నామా? సో ఏమి ఇచ్చారు? గివెన్ సిరీస్ ఇచ్చిన సిరీస్ రాద్దాము. సమ్మేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to infinity 1 by 2 power n minus 1 plus 1. లెట్ un ఈక్వల్ టు ఏమనుకోవాలి? un ఈక్వల్ టు 1 by 2 power n minus 1 plus 1 గ్రేటర్ దెన్ 0. therefore ఏం చెప్పచ్చు? for all n belongs to z plus. here రాసుకోండి. for all n belongs to z plus. therefore this is series of positive terms. అర్థమైందిరా? సో మనం ఈ విఎన్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే 1 by 2 power n అని తీసుకోండి. 1 by 2 power n అని తీసుకోండి. సో ఇప్పుడు మనం విఎన్ ఈక్వల్ టు 1 by 2 power n అని తీసుకుంది. సో గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. ఇది కూడా రాయొచ్చు. therefore గ్రేటర్ దెన్ 0 అని రాయాలి. నెక్స్ట్ సిగ్మా విఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1 by 2 power n. జాగ్రత్త చూడండి, ఇది 1 by 2 power n అనేది ఇక్కడ జామెట్రిక్ సిరీస్. ఎందుకు జామెట్రిక్ సిరీస్ అంటే n బదులు 1 రాయండి 1 by 2 అవుతుంది, ప్లస్ n బదులు 2 రాయండి 1 by 2 స్క్వేర్ అవుతుంది, ప్లస్ n బదులు 3 రాయండి 1 by 2 క్యూబ్ ప్లస్ 1 plus 1 by 2 power n. దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. అంటే మనం థీరం 1 చేసాం కదా అది. సో దిస్ ఈజ్ ఏమని రాయాలి? దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. సో జామెట్రిక్ సిరీస్ లో హియర్ r వాల్యూ r is equals to 1 by 2. అంటే r వాల్యూ 0.5 అంటే 0 కి 1 కి మధ్య ఉంది. సో ఏమని రాయాలి? 0 less than r less than 1. సో 0 less than r less than 1 అయితే సిగ్మా r పవర్ n ఏమవుతుంది? therefore సిగ్మా r పవర్ n కన్వర్జెంట్ అవుతుంది. బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్. r వాల్యూ కనుక 0 కి 1 కి మధ్యన ఉంటే ఇచ్చిన సిరీస్ కన్వర్జెంట్ అవుతుంది. therefore ఏం చెప్పచ్చు? సిగ్మా 1 by 2 హోల్ పవర్ n కన్వర్జెంట్. సో అలా ఇచ్చింది ఆక్సిలరీ సిరీసా లేదంటే జామెట్రిక్ సిరీసా చూసుకోవాలి. అది రాసుకోండి. ఏమైనా అర్థమైందిరా? సో జామెట్రిక్ సిరీస్ టెస్ట్కి r ఈక్వల్ ఇక్కడ 1 by 2 అయింది, 0 కి 1 కి మధ్య ఉంది. r వాల్యూ కనుక 0 కి 1 కి మధ్యన ఉంటే సిగ్మా r పవర్ n కన్వర్జెంట్ అవుతుంది. సో మనం ఇంకా లిమిట్ un by vn ఫైండ్ చేయాలి. సో un by vn చేద్దాం. un by vn is equals to un ఎంత 1 by 2 power n minus 1 plus 1 by 2 power n. అవునమ్మా? సో ఇప్పుడు రివర్స్ అయితే 2 power n by 2 power n plus minus 1 plus 1. ఓకేనా? ఇది un by vn. అర్థమైందిరా ఏమన్నా? సో మనం లిమిట్ ఫైండ్ చేద్దాం. లిమిట్
un by vn is equals to limit 2 power n by 2 power n minus 1 అని రాయొచ్చు 2 power n by 2 అని రాయొచ్చు రాయచ్చామా ప్లస్ 1 ఓకేనా సో ఇక్కడ 2 power n minus 1 ని 2 power n by 2 అని రాయొచ్చు ఓకేనమ్మా అవి రాస్తాం అర్థమైందా సో నెక్స్ట్ స్టెప్లో దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ 2 power n బై ఇక 2 power n కామన్ తీసింది 2 power n కామన్ తీసేస్తే ఇక్కడ 1 మిగులుతుంది 1/2 ప్లస్ ఇక్కడ 2 power n లేదు కాబట్టి 1/2 power n మళ్ళీ మల్టిప్లై చేసేటప్పుడు మళ్ళీ మిగులుతుంది కాస్ట్ చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్లో 2 power n క్యాన్సిల్ సో లిమిట్ 1/1/2 ప్లస్ 1/2 power n సో లిమిట్ n టాన్స్ టు ఇన్ఫినిటీ 1/2 power n 0 సో 1/1/2 కాన్స్టెంట్ సో 1/1/2 అంటే 2 అంటే ఆన్సర్ 2 వస్తుంది నాట్ ఈక్వల్ టు 0 దేర్ఫోర్ మనం ఏమైచ్చు l నాట్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా vn ఏమైంది కన్వర్జెంట్ సిగ్మా vn కన్వర్జెంట్ సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం మనం ఏం చెప్పొచ్చమ్మా సిగ్మా vn un ఆల్సో కన్వర్జెంట్ రాస్తాం సో మీకు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఎక్సైజ్ మొత్తం మీకు ఫోటో తీసి పెడతాను సొల్యూషన్ కూడా పెడతాను ఫోటో తీసి ఎగ్జాంపుల్స్ కూడా పెడతాను లిమిట్ కంపారిజన్ టెస్ట్లో అన్ని ప్రాబ్లమ్స్ థియరం కూడా అందరికీ వచ్చేయాలి అర్థమైందా చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఖచ్చితంగా అయితే స్టేట్ అండ్ ట్రూ లిమిట్ కంపారిజన్ టెస్ట్ అని అడుగుతారు లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద 10 మార్కులైనా వస్తుంది 5 మార్క్స్ అయినా ఖచ్చితంగా వస్తుంది అర్థమైందమ్మా మీకు నేను ఏం చేస్తానంటే 15B ఎక్సైజ్ నేను ఫోటో తీసి పెడతాను మీకు మొత్తం సొల్యూషన్స్ కూడా పెడతాను మీరు అన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనమ్మా థ్యాంక్ యూ